క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అసలు వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూపై మాట్లాడడం, దానికి కౌంటర్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో వ్యవహారం మరింత పెద్దదైంది. ఘటన జరిగిన రోజు సంధ్యా థియేటర్ సీసీ ఫుటేజ్ ను విడుదల చేసి అల్లు అర్జున్ ను మరింత చిక్కుల్లో పెట్టారు పోలీసులు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో ఏర్పాటు చేయగా అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ సైతం సినిమా చూసేందుకు సంధ్యా థియేటర్ కు రావడంతో జనసందోహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ A11 గా పేర్కొన్నారు. అనంతరం ఇటీవలే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఓ రాత్రి పాటు చెంచల్గూడ జైల్లో ఉంచారు. అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలై ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో లోతుగా విచారించేందుకు అల్లు అర్జున్ కి మరోసారి నోటీసులు పంపించారు పోలీసులు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ పిఎస్కొస్తే ఆయన సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4న ఏం జరిగిందో, ఆయన థియేటర్ కి ఎందుకు వచ్చారో ఇలా ప్రతిదీ స్పష్టంగా తెలుసుకుంటూ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తారు. అయితే అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ విషయంపై సోమవారం రాత్రి నుంచి అల్లు అర్జున్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఏం ప్రశ్నలు అడుగుతారు, ఎలా సమాధానం చెప్పాలి అనే దానిపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. అల్లు అర్జున్ ఇచ్చే స్టేట్మెంట్, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించి పోలీసులు బెయిల్ రద్దు కోరే అవకాశం ఉంది.